మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది యూజువల్‌గా 20-30 ఏళ్ల మధ్య వయసులో కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఒక మనిషిలో ఉన్న నరాలు తనవి కాదన్నట్టుగా బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్, స్పైనల్ కార్డ్‌ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కారణం దేనివల్ల వస్తుంది అనేది పరిశోధనలో చాలా కారణాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో, కొంతమంది జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది కరెక్ట్‌గా వైద్యం చేసుకుంటే కంట్రోల్‌లో ఉండగలిగే జబ్బు. వెనకటి రకంగా మందులు లేవు అనే నానుడి నుంచి బయటకొచ్చి మందులు బాగా అవైలబుల్ ఉన్న స్థితికి మల్టిపుల్ స్క్లెరోసిస్ వైద్యం చేరింది.